అంటే మీ మీ మదర్ గాని, లేకపోతే మీ ఫాదర్ గాని, మీ బ్రదర్ గాని, తర్వాత మీ వైఫ్ గాని ఎప్పుడు అరే ఈయన ఇబ్బందులు పడుతున్నారు, సరిగ్గా అవకాశాలు రావట్లేదు ఇలా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారండి మీ గురించి? లేదండి. వాళ్ళకి ఏదో వెళ్తున్నాడు, ఫోన్‌లో వస్తున్నాడు అంతే తప్ప అనుకోలేదు. మా ఫాదర్ మట్టుకి మాకు ల్యాండ్స్ ఉన్నాయి ఊళ్ళో. అవి చూసుకుని నీ దగ్గర 10 మంది పని చేస్తారు, పని చేయించుకొని చూసుకోవచ్చు కదరా! ఎందుకెళ్తావు అనేవాడు అప్పుడప్పుడు. నాటకాలు వేస్తే అంటే ఎందుకండి నాటకాలు అనేవాడు. పేరు వచ్చిందని భలే చేశాడండి అంటే కొంచెం నవ్వుకునేవాడు. ఎప్పుడు పెద్ద పొగట్లు అయ్యి ఏమీ లేవు మాకు. అంటే మీ వాళ్ళకి మీరు గర్వం మిగిల్చిన తొలి క్షణాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఫస్ట్ టైం బా మా అబ్బాయి, మా ఆయన, మా డాడీ అని. అది యాక్టర్ నవ్వుగానే అవునాళ్ళు దృష్టపడ్డారు. కబడ్డీ కబడ్డీ వీటితో ఇది కొన్ని డబ్బులు చూపించాను మా నాన్నకి అని. అప్పుడు డబ్బులు వస్తేనే కదా బాగుంటుంది. అంతే కదా, పేరు వచ్చి డబ్బులు. జానపర ప్లస్ పోస్టర్ మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటించమన్నాను. అంటించారా? ఇవి అండి మూమెంట్స్ అంటే. ఇవి మూమెంట్స్ లైఫ్ లో. మీరు బెంచ్ కార్ కొనుక్కున్నారా, లేకపోతే సెంట్రల్ ఏసీ పెట్టుకున్నారా? ఇది కాదు, ఆ పాస్టర్ ఏమన్నారే అది రియల్ మూమెంట్. అది మద్రాసులో నాకు మా అమ్మ కాళ్ళ మీద పడివాడిని, కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. మా అమ్మ డైలీ గడి తెలిసి కాళ్ళకి నమస్కారం పెట్టి నా దగ్గర పైసా లేదు అనేది. అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది. అది డబ్బులు కావాలంటే డబ్బులు కావాలండి, నా దగ్గర పైసా లేదని. మరి ఎలా కన్విన్స్ చేసుకునే? తర్వాత ఏదో ఇచ్చి మా నాన్నకి తెలియకుండా ఇచ్చి తర్వాత తిట్లు తిని ఆవిడ తింది పాపం. అదే మొత్తానికి మీ నాన్నగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర చేసిన అప్పులు ఇచ్చేసారా? రుణం తీర్చుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఒరిజినల్ గా ఆస్తిపరులు, ఒరిజినల్ గా. అయినా రుణం అమ్మ నాన్న ఎవరు తీర్చుకోగలరండి? నేను మమ్మల్ని అంత బాగా చూశారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా రిచ్గా ఉన్న దాంట్లో చాలా రిచ్గా పెంచారు. ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా. అన్నయ్య డాక్టర్, ఎవరు చదవలేదు అప్పుడు ఒక ఊళ్ళో. అన్నయ్య డాక్టర్, ఒక అన్నయ్య ఇంజనీర్, నేనేది, ముగ్గురు. డాక్టరు, ఇంజనీరు, యాక్టర్. మిమ్మల్ని చదివించడమే కష్టం. నన్ను నేను మాన్పించేద్దాం అనుకున్నారు. వ్యవసాయం ఉంది కదా ఊళ్ళో చెప్పేవారు, ఎందుకంటే ముగ్గురిని చదివించడం అని. నేనే ఆ ముందు చదివాడు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకొని నేను హైదరాబాద్లో చదివి. మంచి స్టూడెంట్ అయినా మీరు? కాదు కాదు, నాకు ఇష్టం ఉండదు చదువు. మ్యాథ్స్ అంటే మరి అసహ్యం. చాలా మంది భయం అని చెప్పడం విన్నాను నేను. అదే భయం అని. ఎందుకంటే మీరు నాకేమన్నా ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయిందనుకోండి, ట్యాక్స్ ఎంత మిగిలితే ముందు ఏంటంటే మనం ఇన్ని చెప్పారంటే వాళ్ళు నాకు ఉండబుద్ధి లేదు. నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రాజశేఖర్ని మా వాళ్ళని లెక్క పెట్టమంటాను. లెక్క పెడతాం కూడా రాదు నాకు. అదే మీరు అలా గొప్ప చెప్పి అనుకుంటారు కానీ అదే మీరు అలా పెరిగారు మరి. ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో పుడితే లెక్కలు ఎంత ఎక్కువైంది నాకు. మీరు నార్మల్గా రైటరు, పెద్ద డైరెక్టర్కే రాశారు, మీరు స్టేజ్ నుంచి వచ్చారు. సినిమా డైరెక్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదండి మీకు? అనిపిస్తుందండి ఈ మధ్య. తప్పు అంటారా? తప్పేం కాదు, బెలెవర్లాగా ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అందరినీ అడిగే ప్రశ్న కాదండి, అందరినీ అడగలేము. ఏదో అక్కడ వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్ గా. మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు, మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది. కథలు కూడా చేశాను, అలా ఉంచాను. శ్రీనివాసరెడ్డి గారి డైరెక్షన్ లో అన్నట్టుగా చేశానండి. అయితే ఏదో చేసే డైరెక్షన్ చేయటం ఈజీయే, బాగా చేయటం కష్టం కదా. అందుకని కొంత పని చేయాలి, ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి. ఇప్పుడు మారింది కదా, బాగా మారిపోయింది. అందుకని
ఏ ప్లేన్గా తీసినా చూడదు, అందులో విషయం ఉంటే టెక్నాలజీ పెట్టేసి ఇది చేసినా ఆడకపోవచ్చు. దానికి ఏం కాదు. కొంచెం తెలిస్తే దాన్ని వాడుకోవడానికి ఉంటుంది. అడాప్ట్ చేసుకోవడం అన్నీ తెలియాలి. అది నాకు సరిగ్గా తెలియదు. అందులో కూడా లెక్కలు ఉంటాయి. అవును, సీన్ లెంత్లు గట్టి ఉంటాయి కదా. 11 ఫ్రేమ్స్, 73. మన వంశీ గారి మనకు గుర్తుంది కదా, స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఇవ్వరు ఎల్బి శ్రీరామ్ గారు. చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకునేవారు. ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి. కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవును, వాళ్ళు అన్ని చూసుకుంటారు. మీరు షార్ట్ చెప్పాలి, లైటింగ్ చెప్పాలి, మీ మనసులో ఉన్నది చెప్పాలి, ఊర్లో ఉన్నది అంతే. అంతే కదా. అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్సలర్ స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్, చిన్న సినిమా చేయడానికి 2-3 అడిగారు కానీ డైరెక్షన్ కండి. అడిగారా? అప్పుడు ఇంకా వేషాలు బాగా వేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ ఐడియా లేదండి, అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే అని చెప్పి అవునా అన్నాను, అంతే. ఓకే ఓకే. మీకు నార్మల్గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టర్, మీకోసమే చెప్పిన క్యారెక్టర్ మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఇంకొకటి అది నాకు తెలియనివి లేదేమో కానీ జరిగి ఉంటాయా? అంతే కదండి. డేట్లు అడిగి నన్ను పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికి తెలియలేదు. అది లేదండి, ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో అనేస్తారు కదా, అట్ట చేయకూడదని. అట్ట చేయకపోవడం పాయింట్ ఒకటి అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా. అవసరం స్మూత్ గానే చెప్తారు, అబద్ధం స్మూత్ గానే చెప్తారు. మన సినిమాలు చెప్పి మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం 100%. అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు, అనుకున్నారు. తక్కువ మనీ సినిమాతో మళ్ళీ ఆయన సూపర్ కంబ్యాక్. ఆయన కెరీర్ అయిపోవడం ఏంటండి బాబు, ఏం చేయాలి, అన్ని చేసేసాడు ఆయన. ఇప్పుడు కాదు నేను మాట్లాడుతున్నాను, మనీ టైంలో అప్పటికి కొంచెం అలా గ్యాప్ వస్తుందండి ఎవరికన్నా. ఆయన యాక్టర్, ఆర్టిస్ట్, మళ్ళీ వస్తారు. అవునండి. ఎవరు హీరో అర్జున్ గారు అయిపోయింది అన్నాను, జెంటిల్మెన్ వచ్చింది. అవును, శంకర్ది. అప్పటికి ఆయన పెద్దగా లేడు ఇంకా. అవును, అర్జున్ లేడు. ఏంటి మళ్ళీ ఎన్ని సినిమాలు ఇప్పుడు చేస్తానే ఉన్నాడు ఆయన. ఎంత పెద్ద సినిమా, ఒకే ఒక్కళ్ళు లాంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశాడు కదా. చేశాడండి. అవును, అది వస్తుంటే గ్యాప్ వస్తుంటది, మళ్ళీ కావాలని పెట్టుకుంటారు. అవును, ఎవరో గుర్తు చేస్తారు. కృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు కదండి, ఈ వేషం అవుతున్నా, మంచి ఐడియా ఇచ్చా, మర్చిపోయాం అవుతున్నాయి ఎవడు చెప్తాడు, మళ్ళీ అది జరుగుతుంటుంది. కాకపోతే మీరు ఏ వేషం వేయాలో ఆ వేషం పైన నిర్ణయం పడుతుంది. ప్రతి బియ్యం గింజ మీద మీ పేరు రాసి ఉన్నప్పుడు వేషం మీద ఉండదా? ఉంటుంది ఉంటుంది. లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుని వచ్చి ఏప్రిల్ 1 విడుదల అంత మంచి వేషం చేశారు. మీ క్యారెక్టర్ సినిమాకి కీలకమైన క్యారెక్టర్, కథను మార్చే క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్. మీరు బెస్ట్ క్యారెక్టర్స్ నావి ఈ సినిమాలు అని కనుక చెప్పుకోవాలంటే, చెప్పవలసే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా అడిగితే 1, 2, 3 ఏం చెప్తారు సార్? కబడ్డీ మంచి క్యారెక్టర్ అండి. అవునా? అత్తిలి సత్యబాబు ఈవి గారిది మంచి క్యారెక్టర్. నువ్వంటే నాకు ఇష్టమని తడిగిలి సత్యవతి సినిమా ఆడలేదు కానీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. ఈవి గారి ఇవన్నీ క్రియేషన్స్. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారిది బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్. అవును, ఆయన సినిమాలో ఇంచుమించు మంచి క్యారెక్టర్లు చేశాను. వంశీ గారి మంచి క్యారెక్టర్లే చేశాను. కొంచెం టచ్లు ఉంటే చెప్తాను. సినిమా పెద్ద ఇది అవ్వలేదు కానీ ఇద్దరు వైపులు ఆ ట్రాక్ చాలా బాగా నచ్చింది అందరికీ. అవును, కానీ సినిమా ఆడలేదు. మంచి టైట్ లేదు అసలు, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. ఇవన్నీ నాకు నచ్చినాయి, మీకు నచ్చింది, జనానికి నచ్చినాయో కాదు తెలియదు.